మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. ఏపీలో దాదాపు 18,000 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఈ కుంభకోణం జరిగిందని సిట్ చెబుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ దోపిడీకి తెరలేపారని, ఈ కేసులో 40 మందికి ప్రమేయం ఉందంటూ కేసులు నమోదు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. ఓ 4 బెయిల్పై విడుదల అయ్యారు. మిగతా 8 మంది రిమాండ్కు సంబంధించి ఈ రోజుతో గడువు ముగియనుంది. దీంతో 8 మంది నిందితులను ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నడుస్తోంది. అయితే ఇప్పటికే ఓ 3పై నమోదు చేసిన కేసుల్లో పక్కా ఆధారాలు లేవంటూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మిగతా 8 మందికి సైతం బెయిల్ లభిస్తుందని వారు ఆశిస్తున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వం మద్యం పాలసీ మార్చింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపింది. అయితే మద్యం దుకాణాల నిర్వహణ వరకు ఎటువంటి అవకతవకలు జరగలేదు. కానీ ఇదే మద్యం పాలసీ మాటున డిస్టిలరీలు, మందు సరఫరా చేసే కంపెనీలు, సంస్థలను తమ ఆధీనంలోకి తెచ్చుకుని దోపిడీకి పాల్పడ్డారు అన్నది వైసీపీ పాలకులపై ఉన్న ఆరోపణ. అత్యధికంగా కమిషన్లు ఇచ్చిన కంపెనీలకే అనుమతులు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ప్రతి మద్యం కేసు వద్ద కమిషన్ నాటి ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లిందని సిట్ చెబుతోంది. ఈ మొత్తం మద్యం కుంభకోణానికి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సైతం ఈ కుంభకోణంలో చోటుందని, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం పాలు పంచుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం చెబుతోంది. అయితే ఈ కేసులో A5 నిందితుడిగా ఉన్నారు విజయసాయి. కానీ ఆయనను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. 2 సార్లు విచారణకు పిలిచారు. అయితే అది నిందితుడి కోటాలో కాదు, సాక్షుల కోటాలో విజయసాయిరెడ్డిని పిలిచారని ఆయన ఇచ్చిన సమాచారంతోనే సిట్ పట్టు బిగించిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే రాజ్ కసిరెడ్డి ప్రధాన పాత్రధారి కాగా అందరికంటే ముందు ఆయనే అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్టు జరిగి దాదాపు 3 నెలలవుతోంది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు జరిగి 48 రోజులు దాటుతోంది. ఆయన కంటే ముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అయితే కొద్ది రోజుల కిందటి ఈ కేసులో అరెస్టైన అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలకు బెయిల్ లభించింది. కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో వారిపై పాత్రపై ఆధారాలు చూపకపోవడంతోనే వారికి బెయిల్ ఇచ్చినట్లు న్యాయస్థానం చెప్పింది. ఇంకోవైపు ఈ కేసులో జగన్ సమీప బంధువు అనిల్ రెడ్డి, పిఏ సునీల్ రెడ్డి కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి. వారి అరెస్టు సైతం ఉంటుందని ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఈరోజు ఈ కేసులో ప్రధాన నిందితులుగా రిమాండ్ గడువు ముగిసింది. అయితే కోర్టు వీరికి బెయిల్ ఇస్తుందా లేకుంటే రిమాండ్ పొడిగిస్తుందా అన్నది చూడాలి.